ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం బెంగళూరులో వన్ ఆఫ్ ద హైయెస్ట్ పీక్ పాయింట్లో ఉన్నాం. ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ వ్యూ పాయింట్స్ ఇన్ ద సిటీ. ఈ ప్లేస్ సీ లెవెల్కి 2800 ఫీట్ హైట్లో ఉంది. ఈ హిల్ పేరు ఓంకార్ హిల్స్. ఇది రాజరాజేశ్వరి నగర్లో ఉంది. దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఎ సీనిక్ స్పాట్ బట్ ఆల్సో ఏ స్పిరిచువల్ డెస్టినేషన్. ఈ ఓంకార్ హిల్స్ మీద శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగ టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ లోపల ఇండియాలో వివిధ ప్రదేశాల్లో ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగాల నమూనా ఆలయాలు ఉన్నాయి. ఓంకారేశ్వర లింగం మధ్యలో 6 ఫీట్ హైట్లో ఉంది. దాని చుట్టూ మిగతా 11 జ్యోతిర్లింగాల నమూనా ఆలయాలు నిర్మించారు. భక్తులు ఒకేసారి ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శనం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ ఆలయాల్ని నిర్మించారు. ఈ టెంపుల్ని 2002లో బ్రహ్మలీన సద్గురు శ్రీ శివపురి మహాస్వామీజీ ప్రారంభించారు. ఆ తర్వాత శ్రీ మధుసూదనానందపురి స్వామీజీ ప్రాణప్రతిష్ఠ మరియు మహాకుంభాభిషేకం 2011 ఫిబ్రవరి 16న జరిపించారు. ఈ టెంపుల్ ఎంట్రన్స్ కెంగేరి ఉత్తరల్లి రోడ్లో ఉన్న జేఎస్ఎస్ అకాడమీ పక్కనే ఉంటుంది. ఇదే ఈ టెంపుల్కి వెళ్ళడానికి మెయిన్ ఎంట్రన్స్ అండ్ యూజువల్లీ పబ్లిక్ ఇక్కడ నుండే టెంపుల్కి వెళ్తారు. ఈ రూట్ నడిచి వచ్చే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది, కానీ 4 వీలర్స్ ఆర్ 2 వీలర్స్లో రావడానికి అండ్ టెంపుల్ పక్కన ఉన్న పార్కింగ్ ప్లేస్కి వెళ్ళడానికి కంఫర్టబుల్గా ఉండదు. కొంచెం దూరం గ్రావెల్ రోడ్లో వెళ్ళిన తర్వాత స్టేర్స్ ఉంటాయి. అవి ఎక్కి మనం టెంపుల్కి వెళ్ళొచ్చు. ఈ టెంపుల్కి రావడానికి ఇంకొక రూట్ ఉంది. అది జేఎస్ఎస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ అభిమాన్ స్టూడియో మధ్యలో ఉంటుంది. 4 వీలర్స్ ఆర్ 2 వీలర్స్లో వెళ్ళే వాళ్ళు ఈ రోడ్లో వెళ్ళొచ్చు. దిస్ ఈజ్ ద రోడ్ దట్ టేక్స్ యూ టు ద టాప్ ఆఫ్ ద హిల్. ఇప్పుడు మనం అదే రోడ్లో వెళ్తున్నాం. ఇక్కడ వెహికల్స్కి పార్కింగ్ ఛార్జెస్ ఉంటాయి. 4 వీలర్స్కి 20 రూపీస్ అండ్ 2 వీలర్స్కి అయితే 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు. టెంపుల్ ఎంట్రీ ఈజ్ ఫ్రీ, నో ఛార్జెస్. ఈ హిల్ మీద మనకి శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగాల టెంపుల్తో పాటు శ్రీ మత్స్యనారాయణ దేవాలయం, మెడిటేషన్ హాల్, ఆశ్రమం, సత్సంగ భవన్, వేద విద్యాలయం, గోశాల, శారదా కుటీర్, క్లాక్ టవర్, బ్రాంజ్ బెల్, నాగదేవత, వనదుర్గ లాంటి చిన్న చిన్న దేవతా విగ్రహాలు ఇలా చాలా ఉన్నాయి. ఈ నమూనా ఆలయాల విమాన గోపురాలు సౌత్ ఇండియాలో ఉన్న జ్యోతిర్లింగాలకి సౌత్ ఇండియన్ స్టైల్లో, నార్త్ ఇండియాలో ఉన్న జ్యోతిర్లింగాలకి నార్త్ ఇండియన్ స్టైల్లో కన్స్ట్రక్ట్ చేశారు, క్రియేటింగ్ ఏ సింబాలిక్ ఆర్కిటెక్చరల్ యూనిటీ అక్రాస్ ద రీజియన్స్. టెంపుల్ వెనక భీమరుద్ర, విజయరుద్ర, శంభురుద్ర అని 11 రుద్రలింగాలు ఉన్నాయి. అలాగే టెంపుల్కి రైట్ సైడ్లో గోశాల కూడా ఉంది. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7 నుండి ఆఫ్టర్నూన్ 12:45 వరకు, అగైన్ ఈవినింగ్ 4:30 నుండి 8:30 వరకు ఉంటుంది. అదే హాలిడేస్ అండ్ సండేస్లో అయితే మార్నింగ్ 7 నుండి నైట్ 9 వరకు ఉంటుంది. అన్ని టెంపుల్కి విజిట్ చేసే డివోటీస్ షార్ట్స్, 3/4 ప్యాంట్స్, రిప్డ్ జీన్స్, ఫ్రాక్స్, స్లీవ్లెస్ ఇలాంటి డ్రెస్సెస్ వేసుకోకూడదు అండ్ టెంపుల్ లోపల మొబైల్ యూజ్ చేయకూడదు. ఇప్పుడు మనం టెంపుల్ పక్కన ఉన్న మెడిటేషన్ హాల్కి వెళ్తున్నాం. దీనిని సర్వధర్మ మెడిటేషన్ హాల్ అంటారు. ఈ హాల్ సెంటర్లో స్ఫటికలింగం ఉంటుంది. దాన్ని మీరు బయట నుంచి చూడొచ్చు. లోపల వీడియో తీయకూడదు కాబట్టి బయట నుండి మెడిటేషన్ హాల్ అండ్ అదర్ సరౌండింగ్స్ని చూపిస్తున్నాను. ఈ మెడిటేషన్ హాల్ పక్కనే బ్రాంజ్ బెల్ ఉంది. ఈ బెల్ 1200 kgs వెయిట్తో ఉంటుంది. ఇది ఒక మ్యాసివ్ బెల్. దీని నుండి ఓంకార శబ్దం వస్తుంది అని చెప్తుంటారు. ఈ మెడిటేషన్ హాల్ బ్యాక్ సైడ్ శ్రీ మత్స్యనారాయణ దేవస్థానానికి వెళ్ళే రూట్ ఉంటుంది. ఇదే శ్రీ మత్స్యనారాయణ దేవస్థానం ఎంట్రన్స్. ఈ స్టేర్స్ ద్వారా మనం శ్రీ మత్స్యనారాయణ దేవస్థానానికి వెళ్ళొచ్చు. ఈ టెంపుల్కి వెళ్ళే దారిలో రైట్ సైడ్ ఫస్ట్ మనకి ఒక వినాయకుడి విగ్రహం ఉంటుంది. అది దాటి ముందుకు వెళితే నెక్స్ట్ ఒక మ్యాసివ్ క్లాక్ టవర్ ఉంది. ఇది హెచ్ఎంటి వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు. ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ క్లాక్ టవర్ ఇన్ బెంగళూరు.
క్లాక్ టవర్ పక్కన శారదా కుటీర్ కూడా ఉంటుంది. అక్కడ నుండి ముందుకు వెళితే మనం ఎగ్జాక్ట్గా శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగ టెంపుల్ బ్యాక్ సైడ్కి వెళ్తాం. ఇక్కడ మనం ద్వాదశ జ్యోతిర్లింగాల విమాన గోపురాల్ని దగ్గరగా చూడొచ్చు. అక్కడ నుండి మనం ముందుకు వెళితే మనకి సర్వధర్మ సమన్వయ మండపం ఉంటుంది. అక్కడ మనకి పెద్ద మర్రి చెట్టు, దాని చుట్టూ చిన్న చిన్న మండపాలు. ఈ మండపాల్లో సర్వధర్మాలకి సంబంధించిన విగ్రహాలు ఉంటాయి. అంటే అన్ని మతాలకి సంబంధించిన విగ్రహాలు ఉంటాయి. ఈ మర్రి చెట్టు దాటిన వెంటనే మనకి శ్రీ మత్స్యనారాయణ దేవాలయం ఉంటుంది. దిస్ ఈస్ ద వన్ అండ్ ఓన్లీ టెంపుల్ ఇన్ కర్ణాటక డెడికేటెడ్ టు లార్డ్ విష్ణు ఇన్ మత్స్యావతార. లోపలికి వీడియో అలౌ చేయరు కాబట్టి నేను బయట నుండే జూమ్ చేసి చూపిస్తున్నాను. ఈ టెంపుల్ వెనక కనపడే హిల్ అండ్ ఫారెస్ట్ వ్యూ చాలా బాగుంటుంది. బెంగళూరులోనే ఇది వన్ ఆఫ్ ద హిడెన్ జెమ్స్. మీకు కానీ అవకాశం ఉంటే తప్పకుండా ఒకసారి ఈ ఓంకార్ హిల్స్ని విజిట్ చేయండి. యూ విల్ హ్యావ్ ఏ డివైన్ ఎక్స్పీరియన్స్. మనం రిటర్న్ వచ్చేటప్పుడు సన్సెట్ అవ్వడం వల్ల టెంపుల్ మీద వేసిన లైటింగ్స్ చాలా అందంగా కనిపిస్తున్నాయి. హ్యావ్ ఏ లుక్, దే లుక్ రియల్లీ బ్యూటిఫుల్. ట్రూలీ ఇట్స్ ఎ బ్లెండ్ ఆఫ్ నేచర్, స్పిరిచువాలిటీ అండ్ ఆర్కిటెక్చర్ ఇన్ వన్ ప్లేస్. ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. ఈ ఓంకార్ హిల్స్ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఒపీనియన్స్ ఆర్ డౌట్స్ని కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.